నవరా పిట్టి. నవరా పిట్టికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. రెడ్ రైస్, కొబ్బరి తురుము, పెసరపప్పు, బెల్లం. సింపుల్ ఇంగ్రీడియంట్స్. ప్రొసీజర్ కూడా చాలా సింపులే, కానీ ఒకటంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పిట్టికి మనము రవ్వ ఉపయోగించాలన్నమాట. అంటే రైస్ రవ్వ ఉపయోగించితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నార్మల్ రైస్ పిట్టి అనేది నార్మల్ రైస్తో చేస్తూ ఉంటారు. రవ్వలాగా చేసుకుని దాన్ని ఆవిరి మీద ఉడికించి దానికి బెల్లము, తర్వాత కొబ్బరి తురుము వేసేసిన తర్వాత కావాలంటే నెయ్యి కానీ లేకుంటే నువ్వుల నూనె కూడా మిక్స్ చేసుకుని ఉండల్లాగా చేసుకుని తీసుకోవటం, లేకుంటే అలాగే పౌడర్ ఫామ్లో కూడా తీసేసుకుంటూ ఉంటారనమాట. అయితే ఇక్కడ నేనేం చేశానంటే అది ఓన్లీ రైస్తోనే చేస్తూ ఉంటారు. పిట్టి అనేది ఓన్లీ రైస్తో చేస్తూ ఉంటారు. ఇక్కడ నేనేం చేశానంటే కొంచెం పప్పు అనేది యాడ్ చేశాను. ముఖ్యంగా ఏంటంటే పప్పు యాడ్ చేయటం వల్ల ఏంటంటే అన్నము పప్పు కాంబినేషన్ అనమాట. ఇక్కడ అన్నము పప్పు కాంబినేషన్ అనేది పోషకాలు చక్కగా ఉంటాయి కాబట్టి నేను అన్నము పప్పు కాంబినేషన్ ఇక్కడ చేస్తున్నాను అనమాట. సో అందుకోసం అనేసి పెసరపప్పు చాలా ఈజీగా కుక్ అవుతుంది. ఆవిరి మీద మనం ఇక్కడ ఉడికించుతాం కాబట్టి పెసరపప్పు అనేది నేను ఇక్కడ తీసుకున్నాను. పెసరపప్పుని ముందుగా నానబెట్టేసుకోవాలన్నమాట. నానబెట్టుకున్న తర్వాత అది ఈజీగా కుక్ అయిపోతుంది. మనము జనరల్గా వినాయక చవితి టైంలో పెసరపప్పు తర్వాత నానబెట్టిన పెసరపప్పుకి కొంచెం బెల్లం వేసి నైవేద్యంలో పెడతాం కదా, అదే విధంగా అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ రెడ్ రైస్ని ఫస్ట్ వాష్ చేసేసి నానబెట్టి తర్వాత ఎండలో డ్రై చేసిన తర్వాత అప్పుడు ఉపయోగించాలన్నమాట. అప్పుడు ఉపయోగించితే ఈ మనకి ఈ రెసిపీ ఏదైతే ఉందో అది చక్కగా టేస్టీగా ఉంటుంది, అరగటానికి ఈజీగా ఉంటుంది, కరెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. సో ఆ ప్రాసెస్లో నేను ఆల్రెడీ పెసరపప్పు నానబెట్టి వాటర్ని అంతా డ్రై చేసి పెట్టేశాను. నెక్స్ట్ ఏంటంటే రెడ్ రైస్ని నానబెట్టి దాన్ని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత డ్రై చేసి తీసుకొచ్చాను అనమాట. సో దీన్ని మనము గ్రైండ్ చేసుకుందాం. రెడ్ రైస్ని ఏంటంటే జస్ట్ బరకగా చేసేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. అంటే పిండిలాగా ఉన్నా కూడా ఓకే, కానీ రవ్వలాగా ఉంటే కనుక గ్రెయినీగా ఉంటుంది అన్నమాట, తినడానికి బాగుంటుంది. సో ఇలా గ్రెయినీగా ఇది రెడీ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే మనము ఒక బౌల్ తీసుకొని ఈ రైస్ ఇందులో యాడ్ చేసేసి దానికి తగినంత నానబెట్టిన పెసరపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ దీన్ని బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ కొబ్బరి తురుము, దీన్ని కూడా చక్కగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం అంతా వాటర్ యాడ్ చేస్తాను. అంటే మరీ ఎక్కువ ముద్దలాగా కలుపుకోకూడదు, తడి పొడిగా ఉండాలన్నమాట పిండి. అందుకని మనము ఇది కొంచెం రవ్వలాగా ఉంటే తడి పొడిలాగా ఉంటుంది, పిండిలాగా ఉంటే ఏంటంటే ముద్ద కట్టేస్తుంది అనమాట. అందుకోసమని తడి పొడిలాగా కలుపుకోవటానికి బియ్య పిండిని రవ్వలాగా చేసుకోవాలి. సో ఇలాగ తడి పొడిలాగా పొడి పొడిలాడుతూ ఉన్నట్టుగా ఉండాలన్నమాట. సో కరెక్ట్గా మిక్స్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే మనం స్టవ్ వెలిగించేసుకుందాం ఫస్ట్. తర్వాత వాటర్ వేసేసుకుని, మామూలుగా అయితే అమ్మమ్మలు నాయనమ్మలు ఏం చేసేవారు, ఒక కుండలో నీళ్లు వేసి దానికి చక్కగా ఒక గుడ్డ కట్టి అది ఆవిరి వస్తున్నప్పుడు దీన్ని దాని మీద పెట్టి తర్వాత ఆవిరి మీద ఉడికించేవారు అనమాట. ఇప్పుడు మనము ఏం చేస్తున్నామంటే ఇడ్లీ రేక్ తీసుకొని దీంట్లో ఇది మనం యాడ్ చేసేసుకొని ఆవిరి మీద ఉడికించేసుకోవటం. సో కరెక్ట్గా మనకి సరిపోయేటట్టుగానే వచ్చింది కొలత. దీన్ని కరెక్ట్ ఇందులో పెట్టేసేసి
మూత పెట్టి అది ఆవిరి మీద ఉడికే వరకు ఒక 10-15 నిమిషాలు వెయిట్ చేద్దాము. ఆ తర్వాత బెల్లం కలుపుకొని సర్వ్ చేసేసుకుందాం. సో చక్కగా 15 మినిట్స్ అయిపోయింది. ఇది కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో మిక్సింగ్ బౌల్ తీసుకొని సో చూడండి చక్కగా ఆవిరికి ఎలాగా కుక్ అయిపోయిందో. దీంట్లో తీసుకుని దీనికి కొంచెం అంత బెల్లం యాడ్ చేసేసుకుంటే మనకి కావాల్సిన నవరా పిట్టి రెడీ. సో ఇలా తడి పొడిగా ఉండాలి, ముద్దలాగా అవ్వకూడదు. సో చక్కగా రెడీ అయిపోయింది. బెల్లం యాడ్ చేస్తున్నాను. బెల్లం కూడా ఏంటంటే మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి. తర్వాత మీకు కావాలనుకుంటే దీంట్లో కొంచెం అంత నెయ్యి కానీ లేకుంటే నువ్వులు నూనె కానీ యాడ్ చేసుకుంటే కనుక చక్కగా ఉంటుందన్నమాట. దీన్ని యాజ్ ఇట్ ఈస్ ఇలాగే తీసేసుకోవచ్చు, లేకుంటే లడ్డూలాగా కూడా చేసుకుని తీసుకోవచ్చు. ఎందుకంటే చక్కగా బెల్లం కలిపేటప్పటికి ఏంటంటే అది లడ్డూలా కూడా తయారవుతుంది. సో దీన్ని నేను ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ సర్వ్ చేసేస్తాను. సో చక్కటి స్వీట్ అని చెప్పుకోవచ్చు. సో చూడండి ఎంత చక్కగా ఉంది, చూడటానికి చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా అపిటైజింగ్గా అనిపిస్తుంది. అరోమా అయితే మాత్రం చాలా బాగుంది. సో మీరు డెఫినెట్గా ట్రై చేయాలి. ఇందులో పెసరపప్పు యాడ్ చేసేటప్పటికి ఏంటంటే మనకి ఆ అమినో యాసిడ్ కాంబినేషన్ చక్కగా కుదురుతుంది అనమాట. అంటే అన్నము పప్పు ఇక్కడ రెడీ అయిపోయినట్టు. దానికి కొంచెం ఎనర్జీ యాడ్ చేసాము అంటే బెల్లం యాడ్ చేసాము. కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఫైబర్ ఏంటంటే కొబ్బరి తురుము కూడా యాడ్ చేసాము. అది టేస్ట్ని కూడా చాలా చక్కగా ఎన్హాన్స్ చేసేస్తుంది. అయితే ఇక్కడ మనము కావాలనుకుంటే కనుక దీనికి కొంచెము ఆల్రెడీ మీకు చెప్పాను, నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకుంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది చక్కటి ఒక స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు. ఆవిరి మీద ఉడికించింది కాబట్టి దీంట్లో ఎక్కువ ఫ్యాట్ అనేది ఏమి అంటే మనము విజిబుల్గా ఫ్యాట్ యాడ్ చేయటం అనేది జరగదనమాట. అన్లెస్ మనము నెయ్యి కానీ లేకుంటే నువ్వుల నూనె కానీ యాడ్ చేస్తే తప్పితే ఆవిరి మీద ఉడికించింది కాబట్టి అందుకని ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఫ్యాట్ యాడ్ చేయకుండా ఉన్నందుకు ఒక హెల్దీ ఆప్షన్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ ఆప్షను మనం పెరిగే పిల్లలకి, టీనేజ్ పిల్లలకి, తర్వాత స్నాక్ లాగా ఇవ్వచ్చు, బ్రేక్ఫాస్ట్ లాగా ఇవ్వచ్చు, లంచ్ లాగా ఇవ్వచ్చు, డిన్నర్ లాగా ఇవ్వచ్చు, ఎలాగైనా ఇవ్వచ్చు. ఒక మీల్ అనుకోండి, చిన్న మీలు పెద్ద మీలు మీరు ఎలాగా అనుకుంటే అలాగే ఇవ్వచ్చు. అలాగే నార్మల్ అడల్ట్కి, అలాగే ఏజ్ ఎక్కువగా ఉన్న, వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచి స్నాక్ అవుతుంది అనమాట. చిన్న స్నాక్ల కింద ఇచ్చేయచ్చు. నవరా పిట్టి రెడీ అయిపోయింది. రెడ్ రైస్ గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. రెడ్ రైస్లో మ్యాంగనీస్తో పాటు అనేకమైనటువంటి యాంటాక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవి డయాబెటీస్ ఉన్న వారికి చాలా అవసరము. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. రక్తంలోని షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచేందుకు ఇది అవసరం అని నిపుణులు చెబుతున్నారు. రెడ్ రైస్ను తీసుకునే వారిలో ఎముకలు బలంగా మారతాయి. ఇందులో ఉండే మెగ్నీషియం బోన్స్ని హెల్దీగా ఉంచేందుకు దోహదపడుతుంది. రెడ్ రైస్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్గా ఉంటాయి. అలాగే ఫ్యాట్ కంటెంట్ కూడా తక్కువగానే ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు రెడ్ రైస్ అన్నం తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చు.